వాహనదారులపై చలాన్ల మోత. ఇందులో ఏకంగా 153 మనకి 90% వృద్ధి. తగ్గిన రవాణా శాఖ ఆదాయం. లైఫ్ ట్యాక్స్‌లో రాబడిలో కోత. ప్రభుత్వానికి నివేదికలైతే ఈ విధంగా ఉన్నాయి. సో, ప్రభుత్వ ఖజానాకు మంచి ఆదాయాన్ని అందించే ముఖ్య శాఖలో రవాణా శాఖ ఒకటి. ఇందులో వివిధ విభాగాల్లో స్వల్ప వృద్ధి ఉన్నప్పటికీ అత్యంత కీలకమైన లైఫ్ ట్యాక్స్ రాబడిలో భారీగా కోత పడటంతో ఆ శాఖ ఆదాయ వృద్ధి మైనస్‌కి అయితే వెళ్ళింది. అదే సమయంలో వాహనాలపై పోలీసులు చలాన్ల మోత మోగిస్తూ ఉన్నారు. ఈ చలనంలో ఏకంగా 153.90% వృద్ధి నమోదైంది. ఈ రెండు కలిపితే గత ఏడాది కంటే 2.73% ఆదాయం పెరిగింది. కొనుగోళ్లు తగ్గాయి. ముఖ్యంగా రవాణా శాఖ వచ్చే మొత్తం ఆదాయంలో 73% లైఫ్ ట్యాక్స్ నుంచే. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. గత ఏడాది కంటే ఆదాయం ఈసారి 5% తగ్గింది. విద్యుత్ వాహనాలకు లైఫ్ ట్యాక్స్ రాయితీ ఇవ్వడం వాహనాన్ని ప్రభావితం చేస్తుందన్నమాట ఆదాయాన్ని. సో, ఈ రాయితీ ఇంతకుముందు ఏడాది 155.83 కోట్లు అయితే ఈసారి 650 కోట్లకైతే చేరింది. తనిఖీలు కూడా పెరిగాయి. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై విధించిన చలాన్లో వచ్చిన ఆదాయం ఏకంగా 153% పైగా పెరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పెరుగుదలకు కారణం ఎప్పటి నుంచి అంటే ఏంటనేది స్పష్టత రావాల్సింది. నిబంధనల ఉల్లంఘన పెరిగిందా? లేదా పోలీసుల తనిఖీలు భారీగా పెరిగాయా? లేదంటే టెక్నాలజీని ఉపయోగించి అధిక చలాన్లు వేస్తున్నారా అనేది అయితే చూడాలంది. ఆదాయ లక్ష్యంతో వెనుకడుగు అయితే వేస్తున్నారు. ముఖ్యంగా ఈ విధంగా రవాణా శాఖ వల్ల మొత్తం ట్యాక్స్‌లు అయితే ఎక్కువగా వసూలు అవుతూ ఉన్నాయన్నమాట. సో, చలాన్లు అయితే మోత మోగిస్తున్నారు వాహనదారుల మీద. సో, ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్.